హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని, బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మనము కువైట్‌కి కొత్తగా ఎళ్ళే వాళ్ళని, ఎలాంటి వాళ్ళనైతే కువైట్ వాళ్ళు ఎక్కువ లైక్ చేస్తారు, ఎక్కువ ఇష్టపడతారన్న దాని మీద ఈ వీడియోలో అయితే కంప్లీట్‌గా చెప్పడం అయితే జరుగుతుంది. అంతకన్నా ముందుగా మన ఛానల్‌ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అయితే అస్సలు మిస్ అవ్వద్దండి. సబ్స్క్రైబ్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అన్నది రావడం అయితే జరుగుతుంది. నాకు కూడా మోర్ వీడియోస్ తీయాలని మోటివేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడు తీసినా కానీ ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఎందుకు లైక్ చేయాలని చెప్తూ ఉంటాను కదా! మీరు చేసే లైక్స్ కావచ్చు, కామెంట్ కావచ్చు, నాకు వీడియోస్ తీయాలని మన వాళ్ళు ఇంతమంది సపోర్ట్ ఉన్నారు, అనుకున్నది సాధించగలుగుతానని ఒక ధైర్యం అయితే ఉంటుంది. ఒక సపోర్ట్ ఉండాది, మన వాళ్ళు ఉన్నారని ఒక ధైర్యం ఉంటుంది కాబట్టి అందుకే నేను కామెంట్ చేయండి, లైక్ చేయండి అని నేను ప్రతిసారి కూడా చెప్తూ ఉంటాను. ప్రతిసారి గూడా అసలు మీ మనసులో ఏముందన్నది నేను తెలుసుకోవాలంటే, మీరు సైలెంట్‌గా ఉంటే నాకు తెలీదు కదా! ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. ఇంకా మనం ఎందుకు ఎలాంటి వాళ్ళని వాళ్ళు తీసుకుంటారు, ఏం గూడా ఆలోచన చేయకుండా ప్రతి పని మనిషిని తీసుకోవాలనంటే ఎలాంటి రీజన్‌లో తీసుకుంటారు, ఎలాంటి వాళ్ళని ఇష్టపడతారన్నది ఈ వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఎక్కువగా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని, చదివిన వాళ్ళనైతే చాలా మంచిగా తీసుకుంటున్నారంట. తీసుకుంటున్నారు. చిన్న వయసుండాలి, సన్నగా ఉండాలి, లావు అస్సలు పనికిరాదు. సన్నంగా ఉండేవాళ్ళని చాలా ఇష్టపడతారు. ఇంగ్లీష్ వచ్చిన మనిషినైతే ఇంకా మరీ ఇష్టపడతారు. ఎందుకంటే పిల్లలు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా సాయంత్రం పూట వాళ్ళకి ఇంగ్లీషు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇంగ్లీష్ చదువుతున్నారు కువైటోళ్ళు పిల్లోళ్ళు గూడా. ఇంగ్లీష్ చదివే వాళ్ళకి ఖచ్చితంగా ఇంగ్లీష్ మాటలు నేర్పుతారు. తెలివితేటలు వస్తాయని చదివిన వాళ్ళైతే ఇప్పుడు తీసుకుంటున్నారంట. ఇంకా లావుగా చదువు రాని వాళ్ళు, కొంచెం ఏజ్ ఎక్కువైన వాళ్ళు, వాళ్ళని కూడా ఇష్టపడే వాళ్ళే చాలామంది ఉంటారు ఫ్రెండ్స్. ఏజ్ ఎక్కువగా ఉండేవాళ్ళు, లావుగా ఉండేవాళ్ళ కొందరైతే గాని లావుగా బాగుండారులే, వాళ్ళు పని ఎక్కువ చేయగలుగుతారని కొందరు అనుకుంటారు. కొందరు లావుగా ఉండేవాళ్ళు పని చేయలేరనుకుంటారు. సన్నంగా ఉండేవోళ్ళు ఇంక వాళ్ళకి ఎనర్జీ లేదు చేయలేరు. అంటే రకరకాలుగా ఉంటారన్నమాట. ఇప్పుడు ఏజ్ వాళ్ళు, కొత్తగా పెండ్లయిన వాళ్ళు, ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు, వాళ్ళు చదివి జాబులు చేసేవాళ్ళు, వాళ్ళు ప్రతిసారి అరబీ మాట్లాడేకి ఏం లేదు. ఈ ఇంగ్లీష్ అన్నది చాలా బాగా మాట్లాడతారు కువైట్ వాళ్ళు. నే మాట్లాడతారు వాళ్ళకు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇంగ్లీషు ప్రతి ఒక్కరికి వస్తుంది. చిన్న పిల్లోల కానుంచి పెద్దవాళ్ళ వరకు 100కి 80% అన్నది ఇంగ్లీష్ ఇప్పుడు వస్తుంది. కాకపోతే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని ఇష్టపడతారు. సన్నంగా ఉండే వాళ్ళని కూడా ఇష్టపడతారు. వాళ్ళను కూడా సన్నగా ఉండారు, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని కూడా ఎలాంటి వాళ్ళు ఇష్టపడతారు? ఇప్పుడు కొత్తగా పెళ్లయింది, ప్రెగ్నెన్సీతో ఉండారు. వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఈ మనిషి ఇష్టపడతారు. ఇష్టపడినా గానీ కాదంటే ఫ్రెండ్స్, కోవిడ్‌లో మీకు తెలియని సీక్రెట్ అయితే చాలానే ఉండాయి. చాలా ఉండాయి. ఎందుకంటే మీకు మన ఛానల్‌లో కొత్త కొత్త న్యూసు, కొత్త కొత్త అప్‌డేట్స్ మీరు ప్రతిరోజు గూడా వినాలి, ఆ! చూడాలని అనుకుంటే మటుకు ఖచ్చితంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. నోటిఫికేషన్ అనేది వస్తుంది మీకు. ఓకేనా? సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. ఖచ్చితంగా అలాంటి వాళ్ళే ఎక్కువ తీసుకుంటారు వాళ్ళని. తీసుకుంటారు. కోవేటోళ్ళు పిల్లలు పుట్టకపోతే, కొత్తగా పెండ్లైన వాళ్ళు పిల్లలు పుట్టకపోతే పని మనిషినన్నది తీసుకోరు. ఇంట్లో ఉండే వాళ్ళతోనే ఓన్లీ పనులు చేసుకుంటా అడ్జస్ట్ అయితారు. ఇంకా జాబులు చేసి వాళ్ళకి మంచి జీతాలుండాయి. హస్బెండు మంచివాడయ్యి ఓకేలే తెచ్చుకుందాంలే అని సపోర్ట్ ఇస్తే మటుకు ఖచ్చితంగా పని మనిషిని తెస్తారు. లేదంటే ప్రెగ్నెన్సీతో నెలలుండాయి. ఇంకా వారం 10 రోజుల్లో డెలివరీ అయితుంది. అలాంటి మనిషికైతే మనిషిని తెస్తారు. అలాంటి తెచ్చినప్పుడు ఇలాంటి మనిషినన్నది ఓళ్ళు ఇష్టపడి ఎన్నుకొని తెచ్చుకోగలుగుతారు ఆఫీస్‌కెళ్ళి. ఇది మటుకు అందరికీ అనేం కాదు. ఇలాంటి వాళ్ళు చాలా ఇష్టపడతారు. పెద్దవాళ్ళా? పెద్దవాళ్ళేందండి ఎలాంటి వాళ్ళైనా సరే పని చేస్తే చాలు మనకి, మంచివాళ్ళుగా ఉంటే చాలు అన్న దాంట్లో వోళ్ళెళ్తారనమాట. వీళ్ళేంరా అంటే మనిషి బాగుండాలి, నీట్‌గా ఉండాలి, బిడ్డ పుట్టిన తర్వాతైనా బిడ్డకి నీట్‌గా చూసుకొని ప్రతి మాటకి కూడా ఇంగ్లీష్ అన్నది సమాధానం ఇయ్యాలి. వాళ్ళకదొక రిచ్ అన్నమాట. అంత ఏమో చాలా హ్యాపీగా ఫీలయితారు. ఇంగ్లీష్ అన్నది బ్రహ్మాండంగా మాట్లాడతారు కువైట్ వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.